హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఎగ్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని జీడిపప్పులు అయితే వేయించుకుంటున్నాను. అందులో నువ్వులు కూడా తీసుకున్నాను. ఒక 20 గ్రాముల నువ్వులు అయితే తీసుకున్నాను. వీటిని అయితే వేయించుకుంటున్నాను. ఈ విధంగా వేగినాక వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు దాల్చిన చెక్క అయితే వేస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఈ విధంగా వేసుకున్నాకైతే ఇవి మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు సగం మిక్సీ పట్టుకున్నాక టమాటా అయితే ఒక 2 తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం అదే కడాయిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కనివ్వాలి. ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగినాక ఉల్లిగడ్డ అయితే వేసుకుంటున్నాను. నేను ఆనియన్స్ ఎక్కువనే తీసుకున్నానండి. ఇక్కడ ఆనియన్స్ అయితే కొన్ని ఎక్స్ట్రానే తీసుకున్నాను. ఒక 4 పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఆనియన్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి మంచిగా నూనెలో వేగనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మసాలా అయితే ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు వేయడం లేదు, తొందరగా మగ్గుతుంది. ఇక్కడ గుడ్లకి కొంచెం ఘాటు అయితే పెడుతున్నాను. మసాలా అనేది పట్టడానికి గుడ్లకి కొంచెం ఘాటు అయితే పెడుతున్నాను. పచ్చిమిర్చి కూడా వేసాను. ఉల్లిగడ్డ అయితే ఎర్రగా వేగింది. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగించుకుందాం. ఈ విధంగా అయితే కలుపుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో వేస్తున్నాను. మనం జీడిపప్పు, మసాలా, నువ్వులతో మిక్సీ పట్టుకున్నాం కదా, అదైతే ఇందులో వేసేస్తున్నాను. గట్టిగా ఉంది కదా, ఫస్ట్ అయితే వాటర్ వేయలేదు, ఇప్పుడు వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇది మంచిగా దగ్గరికి ఉడకనిద్దాం. 5-10 నిమిషాలు ఉడికితే దగ్గరికి మసాలా అనేది మంచిగా ఉడుకుతుంది. మొత్తం నుంచి కలుపుకొని ఉడికించుకుందాం. ఈ విధంగా వేగినాక మనం ఇప్పుడైతే కారం వేసుకుందాము. ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను నేను. కారం అయితే రెడ్ కలర్ ఉంది కానీ కారం చప్పగానే ఉంటుందండి. ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి. ఉప్పు అయితే ఆల్రెడీ ఉల్లిగడ్డ మగ్గడానికి అప్పుడే వేసుకున్నాను కదా, ఇప్పుడు ఉప్పు అయితే వేయట్లేదు. ఆల్రెడీ ఇందులో అన్ని మసాలాలు వేసుకున్నాం కాబట్టి స్పైసీకి ఇక మళ్ళీ మసాలా కూడా అవసరం లేదు. ఇప్పుడైతే మనం ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలి మనం. ఆ మసాలా అనేది ఎగ్ లోపలికి కూడా వెళ్తుంది. చాలా టేస్టీ ఉంటుంది. ఎగ్ అనేది స్పైసీగా ఉంటుందన్నమాట. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే. కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే మన ఎగ్ కర్రీ అయితే ఉడికిందండి. ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను.
మేమైతే ఎగ్ మసాలా కర్రీ ఈ విధంగా చేసుకుంటామండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరి మా ఎగ్ కర్రీ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. బాయ్ మరి.